అది అది నేను కవర్లో డబ్బులు. అత్తయ్య నేను అది పెట్టడమే మర్చిపోయాను. మీరేనా గుర్తు చేయొచ్చు కదా. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా కవర్లో డబ్బులు పెట్టి మర్చిపోకుండా తీసుకొచ్చి నాకు ఇవ్వమని. ఓహో అత్తయ్య, నేను పెట్టేశాను గానీ దాన్ని ఎర్ర పర్సులో పెట్టానా, పసుపు పర్సులో పెట్టానా, దేంట్లో పెట్టానో గుర్తు రావడలేదు. అత్తయ్య మీరైనా గుర్తు పెట్టుకోవాలి కదా. నాకు ఎన్ని పనులుంటాయి చెప్పండి. అత్తయ్య నేను ఎర్ర పసుపు పర్సు. అమ్మా అమ్మా అమ్మా, కదా అమ్మా. బహుశా నేను మందులు వేసుకోవడం. అమ్మా నువ్వు మందులు వేసుకున్నావా లేదా? ప్రజ్ఞలాగా నువ్వు నా చేతికి ఇవ్వలేదు కదా మందులు. అమ్మా నేను మందులు అక్కడే పెట్టాను కదా, నువ్వు వేసుకోలేదా? అదేంటంటే ప్రజ్ఞ నాకు చేతిలో పెడుతుంది కదా మందులు, అందుకని నేను రోజు వేసుకునేదాన్ని. తనకు తెలిసి నేను మందులు సరిగ్గా వేసుకోనని. నేను బానే ఉన్నాను. ఏంటి నేను బానే ఉన్నాను. నువ్వు మందులు కూడా వేసుకోలేవా? నీకు గుర్తుంది కదా అక్క ఏమని చెప్పి వెళ్ళిందో. నువ్వెందుకు నీ గురించి శ్రద్ధ తీసుకోవు? ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తుంటా. మనం అక్క రిసెప్షన్ కి వెళ్ళాలి కదా, నువ్వు ఇలాగే వస్తావా? ఏమనుకుంటుంది అక్క? మరెందుకమ్మా ఇలా చేస్తున్నావు? డాక్టర్ గారు నీకేం చెప్పారు? టైంకి మందులన్నీ వేసుకోవాలని, కొంచెం కూడా టెన్షన్ పడకూడదని. అసలు మాట వింటేగా. లేదత్తయ్య, నాకు అసలు ఎలాంటి టెన్షనే లేదు. నిజంగా ఇప్పుడు నాకు అన్ని టెన్షన్లు తీరిపోయినట్టే. నా కూతురికి అంత మంచి అత్తవారిలు దొరికింది కదా అత్తయ్య, ఇక నేను ఎందుకని టెన్షన్ పడతాను చెప్పండి. అది నా ఉద్దేశం ఏంటంటే సంతోషంలో కూడా కన్నీళ్ళు వస్తాయి అని అంటారే, అలాగే నాకు ఇప్పుడు సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి. నీకు మతి పోయింది సరళ. నాకు అనిపిస్తుంది మీరు రిసెప్షన్ కి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకు వెళ్ళకూడదు రిసెప్షన్ కి? అత్తయ్య మీరు నన్నేం ఆపరు కదా రిసెప్షన్ కి వెళ్లకుండా. అత్తయ్య నేను నా ప్రజ్ఞను చూడాలనుకుంటున్నాను. అత్తయ్య నేను చూడాలనుకుంటున్నాను అత్తవారింట్లో, అది ఎంత సంతోషంగా ఉందో. కానీ ప్రజ్ఞకి ఎవరు 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 చెప్పదు నాకు ఒంట్లో బాగోలేదా. అలాగే చెప్పమ్మా.